స్పిరిచువల్ సింఫోనీ వీక్షకులందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనము. మీరు గత వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కాబట్టి తప్పక మీరు వీక్షించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాల వివరాలు, గ్రంథకర్త వాళ్ళు రాసినటువంటి కాలము, అధ్యాయాల వివరాలు, వచనముల వివరములను తెలుసుకుందాం. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలని పంచకాండములు అంటారు. ఈ పంచకాండములను మోషే చేత దేవుడు రాయించాడు. ఆదికాండంలో ఉన్న అధ్యాయాలు 50, వచనముల సంఖ్య 1533. రాసిన కాలము క్రీస్తుకు పూర్వం 1450 నుండి 1405 వరకు. నిర్గమకాండము 40 అధ్యాయాలు ఉన్నాయి. వచనముల సంఖ్య 1213. రాసిన కాలము క్రీస్తుకు పూర్వం 1450 నుండి 1410 వరకు. లేవియకాండము 27 అధ్యాయాలు ఉన్నాయి. 859 వచనములు ఉన్నాయి. రాసిన కాలము క్రీస్తుకు పూర్వం 1445 నుండి 1410 వరకు. సంఖ్యాకాండము 36 అధ్యాయాలు ఉన్నాయి. వచనముల సంఖ్య 1288 వచనములు ఉన్నవి. రాసిన కాలము 1445 నుంచి 1405 వరకు. ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయాలు ఉన్నాయి. 959 వచనములు ఉన్నాయి. రాసిన కాలము క్రీస్తుకు పూర్వం 1445 నుండి 1405 వరకు. ఆ తర్వాత యెహోషువ 24 అధ్యాయాలు ఉన్నాయి. వచనముల సంఖ్య 658. రాసిన వ్యక్తి యెహోషువ. కాలము క్రీస్తుకు పూర్వం 1405 నుంచి 1380 వరకు. న్యాయాధిపతులు 21 అధ్యాయాలు ఉన్నాయి. వచనముల సంఖ్య 617 వచనములు కలవు. రాసిన వ్యక్తి సమూయేలు. రాసిన కాలము 1050 నుండి 1000 సంవత్సరంలో రాశారు. రూతు. అధ్యాయాల సంఖ్య 4, వచనములు 84. రాసిన వ్యక్తి సమూయేలు. రాసిన కాలము 1050 1000 సంవత్సరంలో రాశారు. మొదటి సమూయేలు. అధ్యాయాల సంఖ్య 31, వచనములు 809. రాసిన వారు సమూయేలు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరంలో రాశారు. రెండవ సమూయేలు. అధ్యాయాల సంఖ్య 24, వచనములు 692. రాసిన వారు సమూయేలు, నాతాను, గాదు. రాసిన కాలము క్రీస్తుకు పూర్వం 950 సంవత్సరంలో. మొదటి రాజులు. అధ్యాయాల సంఖ్య 22, వచనములు 815. రాసిన వారు ఇర్మియా. రాసిన కాలము క్రీస్తుకు పూర్వం 580 నుండి 550. రెండవ రాజులు 25 అధ్యాయాలు 719 వచనములు. ఇది కూడా ఇర్మియా చేత రాయించబడింది. క్రీస్తుకు పూర్వం 580 నుండి 550 మధ్యలో రాశారు. మొదటి దినవృత్తాంతములు 29 అధ్యాయాలు కలవు. 941 వచనములు ఉన్నవి. ఇది ఎజ్రా రాశారు. క్రీస్తుకు పూర్వం 450 నుండి 420 కాలంలో రాశారు. రెండవ దినవృత్తాంత గ్రంథము 36 అధ్యాయాలు ఉన్నాయి. 822 వచనములు కలవు. ఇది కూడా ఎజ్రా చేత రాయించబడింది. రాసిన కాలము క్రీస్తుకు పూర్వం 450 నుండి 420 కాలంలో రాశారు. ఎజ్రా 10 అధ్యాయాలు కలవు. 279 వచనములు ఉన్నాయి. ఇది ఎజ్రా రాశారు. రాసిన కాలము క్రీస్తుకు పూర్వం 450 నుండి 420. నెహెమ్యా. అధ్యాయాల సంఖ్య 13, వచనములు 405. ఇది నెహెమ్యా గారు రాశారు. క్రీస్తుకు పూర్వం 450 నుండి 420 ఆ కాలంలో రాశారు. ఎస్తేరు. అధ్యాయాల సంఖ్య 10, వచనములు 167. మొర్దెకై రాశారు. క్రీస్తుకు పూర్వం 450 నుండి 380 కాలంలో రాశారు. యోబు. అధ్యాయాలు 42, వచనములు 1068. రాసిన వారు యోబు, మోషే. క్రీస్తుకు పూర్వం 1900 కాలంలో రాశారు. కీర్తనలు 150 కీర్తనలు, 2460 వచనములు. దావీదు ఇతరులు రాశారు. క్రీస్తుకు పూర్వం 1450 నుండి 450 కాలంలో వ్యవధిలో రాశారు. సామెతలు 31 అధ్యాయాలు 915 వచనములు. సొలొమోను ఇతరులు రాశారు. క్రీస్తుకు పూర్వం 950 నుండి 700 కాలంలో రాశారు. ప్రసంగి. అధ్యాయాలు 12, 222 వచనములు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 935 కాలం వ్యవధిలో రాశారు. పరమగీతములు. అధ్యాయాలు 8, 116 వచనములు. గ్రంథకర్త సొలొమోను. ఇది క్రీస్తుకు పూర్వం 910 కాల వ్యవధిలో రాశారు. యెషయా 66 అధ్యాయాలు 1291 వచనములు. యెషయా ప్రవక్త రాశాడు. క్రీస్తుకు పూర్వం 760, 650 మధ్య కాలంలో రాశారు. ఇర్మియా 52 అధ్యాయాలు 1344 వచనములు. ఇది ఇర్మియా ప్రవక్త చేత రాయబడింది. కాల వ్యవధి 630 నుంచి 580 కాలంలో రాశారు. విలాప వాక్యములు 5 అధ్యాయాలు 154 వచనములు. ఇది ఇర్మియా ప్రవక్త చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 560 కాల వ్యవధిలో రాశారు. యెహెజ్కేలు 48 అధ్యాయాలు 1273 వచనములు.
ఇది హెచ్కెల్ చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 560 కాల వ్యవధిలో రాశారు. దానియేలు 12 అధ్యాయాలు 357 వచనములు దానియేలు చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 530 కాల వ్యవధిలో రాశారు. హోషేయ 14 అధ్యాయాలు 197 వచనములు ఇది హోషేయ ప్రవక్త చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 710 కాల వ్యవధిలో రాశారు. యోవేలు 3 అధ్యాయాలు 73 వచనములు గ్రంథకర్త యోవేలు. క్రీస్తుకు పూర్వం 830 కాల వ్యవధిలో రాశారు. ఆమోసు 9 అధ్యాయాలు 146 వచనములు ఇది ఆమోస్ ప్రవక్త చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 750వ సంవత్సరంలో రాశారు. ఓబద్య అధ్యాయాల సంఖ్య 1, 21 వచనములు ఓబద్య ప్రవక్త చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 850వ సంవత్సరంలో రాశారు. యోనా 4 అధ్యాయాలు 48 వచనములు యోనా ప్రవక్త చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 780, 750 కాల వ్యవధిలో రాశారు. మీకా 7 అధ్యాయాలు 105 వచనములు మీకా చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 740, 690 కాల వ్యవధిలో రాశారు. నహోము 3 అధ్యాయాలు 47 వచనములు నహోము చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 680వ కాల వ్యవధిలో రాశారు. హబక్కుకు 3 అధ్యాయాలు 56 వచనాలు హబక్కుకు చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 610 కాల వ్యవధిలో రాశారు. జఫన్యా 3 అధ్యాయాలు 53 వచనములు జఫన్యా ప్రవక్త చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 630 కాల వ్యవధిలో రాశారు. హగ్గయి 2 అధ్యాయాలు 38 వచనములు హగ్గయి చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 520 కాల వ్యవధిలో రాశారు. జకరియా అధ్యాయాలు 14 వచనములు 211 జకరియా చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 520 కాల వ్యవధిలో రాశారు. మలాకి 4 అధ్యాయాలు 55 వచనములు మలాకి చేత రాయబడింది. క్రీస్తుకు పూర్వం 430 కాల వ్యవధిలో రాశారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాల సంఖ్య 929 వచనముల సంఖ్య 23,136 వచనములు.